నిషా గారికి, నా సహచర వైస్ చైర్పర్సన్ గారికి, నా సహచర కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్న ఎక్స్ కౌన్సిలర్లకు, వేదికలు అందించిన పెద్దలకు, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కదిరి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 2 హై స్కూళ్ళు మాత్రమే ఈ కదిరి మున్సిపాలిటీలో, దాదాపు 1,20,000 మంది జనాభా ఉన్న ఈ కదిరి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు, మంత్రులు అయినారు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచి రాజ్యాలు వెళ్ళినారు. కానీ ఇంతవరకు చరిత్రలో ఈ 2 హై స్కూళ్ళను ఇంకా కొద్దిగా పెంచుదామనే ఆలోచన ఎవరికీ లేకుండా ఉన్నింది. టీచర్ల అభ్యర్థన అయితే మీ విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ హై స్కూల్ను 2ను 4గా చేసిన ఘనత మా అన్న కందిగుంట వెంకటప్రసాద్ అన్న గారికి. 2 ఒక్కసారిగా 7 హై స్కూళ్ళు అయినాయి. 7 హై స్కూళ్ళు అంటే రైల్వే స్టేషన్ రోడ్లోనో లేదంటే కన్నా మశానంపేటలోనో ఎక్కడో ఉన్న విద్యార్థినులు అయితేనేమి, ఆడబిడ్డలు అయితేనేమి ఇంత దూరం వచ్చి వ్యయప్రయాసాలు కోసి చదువుకునే ఆలోచనలో కొద్దిమంది కష్టనష్టమైనా కూడా కార్పొరేట్ స్కూల్ని ఆశ్రయిస్తున్నారు. కొద్దిమంది ఆర్థిక స్తోమత లేనప్పుడు డ్రాప్అవుట్ అయ్యి చదువును అధ్యాంతరంగా ఆపేస్తున్నారు. అటువంటి ఆడబిడ్డలకు, అటువంటి విద్యార్థులకు వెసులుబాటు ఉండాలి. ఇంత పెద్ద కదిరి మున్సిపాలిటీలో కేవలం 2 హై స్కూళ్ళు మాత్రమే ఉండడము శోచనీయమని తక్షణం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేయడము, అన్న మీద గౌరవంతో విద్యాశాఖ మంత్రి తక్షణమే 2 హై స్కూల్ను 7 హై స్కూల్గా మార్చడము నిజంగా ఒక చరిత్రాన్ని చెప్పుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ తల్లికి వందనం పథకము గతంలో వైసీపీ ప్రభుత్వము అమ్మఒడి పేరుతో కేవలం ఒక ఇంటిలో ఒకరికి మాత్రమే ఇవ్వాల అనే ఉద్దేశంతో గత ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఎన్నో మీటింగుల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారు. ఇంట్లో ఒకరికి కాదు, 2 ముగ్గురున్నా మేము ఇస్తాము, మేము అధికారం రాగానే మీ అందరికీ అమ్మఒడి ఇస్తాము అన్నారు. కానీ తీరా ఎన్నికలైన తర్వాత ఈ పథకాన్ని కుదిస్తూ కేవలం ఒక ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే వేస్తాము, మిగతా విద్యార్థులకి లేదు అనే సంస్కృతి తీసుకొచ్చినారు. చాలామంది నిరుపేదలైన తల్లిదండ్రులు ఒక విద్యార్థికే పెడితే మిగతా విద్యార్థులు చదువు భారము కావడం వలన చాలామంది ఈ విద్య నుంచి దూరంగా జరిగినారు. అటువంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వము, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనము వేయాలని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఖచ్చితంగా ఈ పథకాన్ని సరైన సమయంలో అమలు పరచాలనే ఉద్దేశంతో విద్యార్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఉన్నప్పుడే ఈ పథకాన్ని తల్లిదండ్రులకు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. ఇంత బృహత్తమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే విద్యార్థులు చాలామంది ఆర్థిక ఇబ్బందుల వలన పేదలకు చాలామంది ఇళ్లలో చదివించుకోకపోవడము, ఇక్కడ ఉన్న విద్యార్థులకు సరిగ్గా అన్నం పెట్టకపోవడం వల్ల గతంలో చాలామంది ఈ విద్యా దీని నుంచి దూరమైనారు. అటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యంతో అంటే ఒక మెనూ ఏర్పాటు చేసి ఆ మెనూ ప్రకారము ఖచ్చితంగా వీళ్ళందరికీ ఈ మెనూ ప్రకారం ప్రతిదినము అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ మెనూను స్కూళ్ళల్లో డిస్ప్లే కూడా చేసి ఆ మెనూ ప్రకారము అన్నము పెట్టడం జరుగుతుంది. నిజంగా విద్యార్థుల పట్ల ఇంత శ్రద్ధ వహించిన లోకేష్ గారికి మనమందరము సర్వదా కృతజ్ఞులే ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే
ఈసారి టీచర్ల బదిలీలో టీచర్లకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి మా కౌన్సిలర్లకి మాకు సపోర్ట్ చేసిన మా కౌన్సిలర్లకి అందరికీ కృతజ్ఞతలు. అందరూ ఊరి నుంచి చెప్పినారు, లీడర్ గురించి చెప్పినారు. ఈ స్కూల్ గురించి మీకేమైనా తెలుసమ్మా? తెలుసా? ఈ స్కూల్ అదృష్టం ఏం తెలుసా మీకు? ఈ స్కూల్లో కూడా నేను చదువుకొని ఈ స్థాయికి నేను వచ్చినవాడిని. కదిరిలో అసలు కార్పొరేట్ స్కూల్ కానీ ఏ స్కూల్ కానీ లేవు. ఆడ ఒక డిగ్రీ కాలేజ్ మాత్రమే, ఇక్కడ వచ్చిన మున్సిపల్ స్కూల్ మాత్రమే ఉండింది. మాకు ఏ కార్పొరేట్ స్కూల్ ఎక్కడ ఏం లేవు. ఇంకొకటి కూడా, ఈ స్కూల్లో 90% చదివిన పిల్లలకి వచ్చిందను చాలా అదృష్టవంతులు ఈ స్కూల్లో చదివిన పిల్లలు. ఈ స్కూల్ గొప్పతనం అలాంటిది. అమ్మఒడి పడిందమ్మా, తల్లికి వందనం ఎంత పడిందిమ్మా? అందరికీ పడిందా? ఎంతమంది ఉంటే అంతమందికి పడిందా? ఇంకోసారి గట్టిగా వచ్చి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పండి. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ అమ్మా బంగారు తల్లు. మరి వైస్ చైర్మన్ రాజశేఖరాచారి గారికి, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్లకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి వరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఇది పెద్ద పండగ. ఈ పండగ అంటే తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి ఉన్న ప్రతి ఒక్క పిల్లవారికి 15,000 రూపాయలు వారి ఖాతాలు జమ చేసినందువల్ల ఈరోజు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది, ఉపాధ్యాయులు మొత్తం పాల్గొని పెద్ద పండగ వాతావరణం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. చైర్మన్ గారికి ధన్యవాదాలు, మన కందికొండ వెంకట ప్రధాన గారికి ధన్యవాదాలు, సీఎం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, ఆ పార్టీ నాయకులకు, పార్టీ పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వార్డు ఇన్ఛార్జీలకు, అలాగే వార్డు వీరందరికీ ప్రజలకు తరఫున మేము మాట్లాడగలుగుతున్నామంటే ఒకటే ఉంది. ఈ స్కూలు 34వ వార్డులో స్థాపించినప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచి మహా పదవులు ఉన్నత స్థాయిలో అధిగమించారు. అలాగే ఇదివరకు ఈ పాఠశాలకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్కు గ్రౌండ్ లేదు సార్, స్కూల్ గ్రౌండ్ లేదు. అలాగే స్కూల్లో కొద్దిగా స్టాఫ్ తక్కువగా ఉన్నది. ఇదివరకే మా అన్నగారు అయినటువంటి శ్రీరామ గారు చదివేవారు చెప్పారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎడ్యుకేషన్ బాగా అభివృద్ధి చెప్పడానికి టీచర్లు అయితే ఉన్నారు కానీ సార్, కొద్దిమంది టీచర్స్ ఇంకా ప్రమోట్ చేసి ఈ స్కూల్లో ప్రథమ స్థాయిలో ఉంది సార్. ఇప్పుడు స్కూల్ ప్రథమ స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసినటువంటి హెచ్ఎం గారు, అలాగే వచ్చేసినటువంటి టీచర్స్ భారీగా చొరవ తీసుకొని ఇంతకు వరకు ఎలా అయితే ముందుకు వెళ్ళిందో దానికంటే కూడా కొద్దిగా ఇంకా బాగా తీసుకెళ్లాలని మేము మీ విద్యార్థి హెడ్ మాస్టర్ తరఫున, టీచర్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మా సారు ఇంతవరకు చెప్తున్నారు, మాకు అటెండర్ లేనండి, మాకు ఇక్కడ బెల్లు మాస్టర్ అసలు పీఈటీ గారు లేనండి అని చెప్తున్నారు. అవన్నీ మేము మా చైర్మన్ గారికి తెలియజేస్తాం. మా చైర్మన్ గారి నుంచి అలాగే మనకు ప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి మీకు ఏం అవసరం ఉన్నాయో అవసరాలని తీసుకెళ్తాం. కానీ మీ పిల్లలను మీరు క్రమశిక్షణగా చదువులు చేపించి క్రమశిక్షణగా నడిపించాలని మేము స్కూల్ ఉపాధ్యాయులందరినీ కోరుకుంటున్నాం. అలాగే మా పిల్లలు ఇక్కడ తల్లికి వందన కార్యక్రమాల్లో పాల్గొని ఇంత ఎత్తున తల్లిదండ్రులకు, అలాగే ఇది ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ప్రస్తుత కౌన్సిలర్ గారు మరియు మాజీ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఈ మున్సిపాలిటీ పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి తీర్పునిచ్చిందన్నమాట. తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేసింది. అదే ఉపాధ్యాయుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పించినటువంటి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని విజయవంతం
చేయడం జరిగింది. ఇదే విధంగా గత పిల్లల తల్లిదండ్రుల్లో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, ఎలాంటి నిరాశ లేకుండా తృప్తిగా ఉన్న సందర్భంలో ఈ మా పాఠశాల కాలేజీ హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ పీపుల్స్ కాలనీకి వచ్చిన తర్వాత శ్రీరాము సార్ గారు పోయారు, దస్తగిరి సార్ పోయారు, నాగరాజు గారు కూడా దగ్గరలో ఇప్పుడే పోయారు. వాళ్ళైతే అభివృద్ధిని ట్రాన్స్ఫర్ అయిపోయారు. సారీ సార్, ఏ విధంగా ఉందో దానికంటే మిన్నగా అభివృద్ధి చెందేటట్లు ఏర్పాటు చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు, కొంతమంది రిటైర్డ్ అయ్యారు. తర్వాత ఇప్పుడు మేడం గారు వచ్చారు. మేడం గారు కూడా ఈ సంఖ్య చూసి ఏం అదే ఈ స్కూలు హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకి, ఇక్కడ ఇచ్చేసిన తల్లిదండ్రులకు, వైస్ చైర్మన్, స్కూల్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అదే విద్యార్థుల తల్లిదండ్రులకి, ఈ వీవర్స్ కాలనీ పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ తల్లి వందనం అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడుండే టైంలో. ఎందుకంటే స్కూల్కి వచ్చే ముందరగా విద్యార్థులకు చాలా అవసరాలు ఉంటాయి. తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా మా నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అవన్నీ గమనించి బౌద్దీన్ గారు చెప్పినట్లు యువగలములో ఆయన అన్ని పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని గమనించి తల్లిదండ్రులు ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ 15,000 ఆయన జమ చేశాడు. అది ఒక నారా లోకేష్ ఆరోగ్యానికి ఈ తల్లిదండ్రుల తరఫున, వీళ్ళందరూ విద్యార్థుల తరఫున ఆయనకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా మీకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యము అనే కార్యక్రమం పెట్టి మీకు ఆకలి లేకుండా టయానికి ఇంటికి పోకుండా ఇక్కడే చేసి ఇక్కడే చదువుకోండి. చెన్నకేశ్వర సార్ గారు చెప్పారు, మెను చాలా బాగా ఉంది. ఆ మెను మీ పిల్లలకు కాల్షియం తగ్గకుండా చిక్కీలంట, కోడిగుడ్లు ఇవన్నీ మీకు ఇస్తున్నారంటే గతంలో మేము చదివేటప్పుడు ఇవన్నీ ఉండేది కాదు. మాకేదో ఉప్మా పెట్టారమ్మా అప్పుడు. ఉప్మా అంతే, మాకు అప్పుడు ఉప్మా ఇస్తూ ఉంటారు అంతే. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇన్ని సదుపాయాలు చేస్తున్నారంటే మీరు బాగా చదువుకోవాలి, ఆకలిగా చదువుకోకూడదు, ఆరోగ్యంగా బాగా ఉండి బాగా చదువుకోవాలి. మీరు ఈ నారా లోకేష్ బాబు గారు మనకి ఇచ్చిన దానికి మీరు ఆయన పేరు తేవాల. విద్యార్థులంతా ఏం అబ్బాయిలు ఇదే మీరే చాలా డల్గా ఉన్నారు, ఏమిరా మీరు? అదే అమ్మాయిలు బాగా హుషారుగా ఉన్నారు, మీరు డల్గా ఉన్నారా? మీరు ఎండలో ఉన్నారా? సరేలేరా, అయిపోతుంది ఇంకా దగ్గర. మీరేమనుకోకుండా బాగా చదువుకోండి అమ్మా తల్లిగారు. మీరే మెయిన్. ఆడబిడ్డలు బాగా చదివితే ఆ ఇల్లు బాగుంటుంది. తల్లి బాగా చదువుకోండి, అబ్బాయిలు కూడా అంతే బాగా చదువుకొని సార్కు మీ అయ్యవార్లందరికీ మంచి పేరు తెచ్చి మన పాఠశాల పెద్ద స్కూలు అంటేనే గతంలో రాజశేఖర్ గారు చెప్పినట్లు గుర్తింపు ఉండేది టౌన్లో అప్పుడు. అందుకు మీ స్కూలు ఎప్పటికీ గుర్తింపుగా తేవాలని అది భారం అంతా మీ మీద ఉంది. మీరంతా బాగా చదువుకొని బాగా పాస్ అయితే సార్ వాళ్ళకు బాగా పేరు వస్తుంది. పెద్ద స్కూల్లో బాగా పాస్ అయినారప్ప, మార్కులు వచ్చినాయి అనేది వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడం గారికి ప్రమోషన్స్ ఇచ్చేసినారు వాళ్ళకి. ఎందుకంటే కన్నా ట్రాన్స్ఫర్స్ కోసమైతేనే ప్రమోషన్ కోసమే గతంలో మేము చూసేవాళ్ళము. టీచర్లు పాపం ఎన్నో వ్యయ ప్రయాసాలు కోసి లక్షల రూపాయలు ఆ ట్రాన్స్ఫర్ల కోసం మధ్యవర్తులను ధనాలను ఆశ్రయించే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈసారి టీచర్లు కూడా తెలియని పరిస్థితుల్లోనే ఈ ట్రాన్స్ఫర్లన్నీ ఒక నియమబద్ధంగా, ప్రణాళికబద్ధంగా చేసేసి అందరికీ దాదాపు కదిరి నియోజకవర్గంలోనే 40-45 మందికి ప్రమోషన్లు ఇచ్చిన ఘనత కూడా మా అన్న వెంకటప్రసాద్ గారి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ అమ్మఒడి ఈ తల్లికి వందనం పథకము విద్యార్థుల జీవితాల్లో, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాల్లో ఎంతో వెలుగు నింపుతుందని ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు.